హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఆషూస్ కిచెన్. ముందరగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. రంజాన్కి నేను ఏమేం చేశానో చూపిస్తున్నానండి ఈరోజు వీడియోలో. ఫస్ట్గా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామండి. చూడండి, మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. బిర్యానీకి ఫస్ట్ కావాల్సింది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అందుకని నేను ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాను దాన్ని. తర్వాత నేను గరం మసాలా చేసుకుంటున్నానండి, మ్యాజిక్ మసాలా. దీని ఫుల్ రెసిపీ మన వీడియోలో ఉందండి, మన ఛానల్లో. ఎవరైనా కావాలంటే చూడండి. ఇవన్నీ తీసుకొని నేను గరం మసాలా చేసుకున్నాను. మనకు కావాల్సింది బిర్యానీలో ఫస్ట్ జింజర్ గార్లిక్, తర్వాత గరం మసాలా. ఇవన్నీ ఫస్ట్గా రెడీ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది తొందరగా రెడీ అయిపోతుందండి. అసలే పండగ కదండి, కొంచెం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్గా. మనము ఆ రోజు చేసుకోవాలంటే మనకి అవ్వదండి. అందుకని నేను ఫస్ట్ రోజే ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, గరం మసాలా అయితే ఎలా చేసుకుంటున్నాము మనం, పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా చేసుకున్న తర్వాత అయితే నేను ఈరోజు చాలా లేట్ అయిందండి. నాకైతే 3 అయిపోయిందండి రాత్రి చేసుకునేసరికి. అన్నీ చేసుకొని పడుకునేసరికి అయితే 4 అయిందండి. మా హస్బెండ్ కూడా 4కి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత 4కి పడుకున్నాం మేమైతే. పండగ రోజు పండగ అంటే అంతే అండి. పండగ అనుకుంటాం కానీ ఆ పండగ అయ్యేసరికి మన పని అయిపోతుంది, వండుకునేసరికి పండగ అయిపోతుంది. అలా ఉంటుంది పండగ అనేది. ఫస్ట్ అయితే పండగ అని చెప్పి ఎక్సైట్ అవుతాం అందరము. ఆ రోజు ఆ పనితోనే అయిపోతుందండి పండగ అంతా. చూడండి, గరం మసాలా అయితే రెడీ చేసుకున్న తర్వాత బిర్యానీలోకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఈ గరం మసాలా. అందులోనూ ముస్లిమ్స్కి రంజానే అండి మంచి పెద్ద పండగగా చేసుకుంటాం మేము. అందుకోసం 1 మంత్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాము, ఒక్క పొద్దులు ఉంటాము, రమాసులు చదువుకుంటాము. పవిత్రమైన నెల అండి ఇది. మనము పండగ అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్లో ఉంటాము. చూడండి, గరం మసాలా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. గరం మసాలా చేసుకున్న తర్వాత నేనైతే పిల్లలు మెహందీ అడుగుతున్నారండి. అందుకోసం నేను వాళ్ళని ఇద్దరికి మెహందీ పెట్టాను. నా కొడుకు అయితే చూడండి, చిన్ని చేతుల్లో ఎలా పెట్టించుకున్నాడు. పాపకు కూడా మెహందీ అనేది పెట్టానండి. నాకైతే టైం కుదరలేదండి చేసుకునేదానికి. వాళ్ళకి మెహందీ పెట్టిన తర్వాత గులాబ్ జామ్ చేసేదానికి వెళ్ళానండి. చూడండి, కోవా గులాబ్ జామున్ అండి. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. చూడండి అందరూ ఎలా తయారు చేసుకున్నానో. ఇవి కూడా చాలా బాగా కుదిరాయండి, చాలా మంచి టేస్ట్ వచ్చాయి. అందరూ ట్రై చేసుకోండి. వీడియో అయితే ఛానల్లో ఉంది, చూసి ట్రై చేయండి. మా చిన్నప్పుడైతే రంజాన్ అంటే మేము ఓన్లీ మెహందీ పెట్టుకొని అందరము వెయిట్ చేస్తూ ఉండేది. పొద్దున ఎప్పుడు అవుతుంది, మార్నింగ్ ఎప్పుడు అవుతుంది, కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటాము, అన్నీ కొత్తగా ఇప్పుడు రెడీ అవుతామని. ఇప్పుడైతే పండగ వచ్చేసరికి మార్నింగ్ వరకు వర్క్ చేస్తూనే ఉండాల్సి వస్తుందండి. అన్నీ వండుకొని అన్నీ పంచాలి, ఎలా చేయాలని ఆ టెన్షన్లోనే రాత్రి గడిచిపోతుంది. చిన్నప్పుడైతే ఈ టెన్షన్లన్నీ ఏవి ఉండేవి కాదు. హ్యాపీగా రంజాన్ చేసుకునే వాళ్ళము. తర్వాత దమ్కి సేమియా చేసేదానికి వెళ్ళానండి. చూడండి, దమ్కి సేమియా అయితే ఇవన్నీ తీసుకొని దమ్కి సేమియా ఫుల్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి. చూడండి అందరూ. ఇవన్నీ తీసుకొని నేనైతే సేమియా చేసేసానండి. దమ్కి సేమియా అయితే చాలా స్పెషల్ అండి, రంజాన్ స్పెషల్. ఇవి చేసుకుంటారు అందరూ. ఈ సేమియా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి. మామూలుగా బిర్యానీ పంచేదానికి వెళ్ళిన వాళ్ళు బిర్యానీ ఆ రోజు తినకపోతే శనివారం, గురువారం అయినా సేమియా అయితే తీసుకుంటారండి. ఇష్టంగా తింటారు అందరూ. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అందరూ ట్రై చేసుకోండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. ఫుల్ రెసిపీ చూసి రెడీ చేసుకోండి. ఇంకా నేను దమ్కి సేమియా చేసేసి మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసేసానండి. నా కొడుకును కూడా రెడీ చేసి నమాజ్కి పంపించేసాను వాళ్ళ డాడీతో. తర్వాత బిర్యానీ చేసేదానికైతే వెళ్ళిపోయానండి. బిర్యానీ కోసం చూడండి, ఇవన్నీ తీసుకొని బిర్యానీ అయితే చేసేసామండి. మెయిన్ బిర్యానీ, మనం రంజాన్ అంటే బిర్యానీయే కదండి ఫస్ట్ వచ్చేది. బిర్యానీ చేసేదానికి వెళ్ళిపోయాను.
నేను ఇంత వంట చేస్తున్నానంటే నాకు నమ్మబుద్ధి కాదండి. ఫస్ట్ అయితే నాకు వంట వచ్చేది కాదు, తర్వాత చేసుకొని నేర్చుకొని అలవాటైపోతుంది. పెళ్ళి అయ్యాక అందరికీ అలవాటైపోతుంది మ్యాక్సిమం. పెళ్ళి కాకముందు అయితే వంట చేయడానికి కాదు కదా, రైస్ వండేదానికి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అన్నీ చేసుకోవాల్సి వస్తుంది, అన్నీ చేసుకోవాలండి. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ బిర్యానీ రెసిపీ కూడా ఫుల్ రెసిపీ మన వీడియోలో ఉందండి. చూడండి రెడీ అయిపోయిన తర్వాత అన్నీ నేను ప్యాకింగ్ చేసేసానండి. పంచేదానికి గోంగూర పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాను. తర్వాత నేను కూడా మెహందీ పెట్టుకొని రెడీ అయిపోయానండి. రెడీ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. తర్వాత రెడీ అయ్యి మాల్కి అయితే ఎంజీ మాల్కి అయితే వెళ్ళాము. మేము ఫ్యామిలీతో వెళ్ళామండి. అక్కడైతే పిల్లలు ఐస్ క్రీమ్ అవి తిని ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. చూడండి ఆడుకుంటున్నారు. తర్వాత అయితే మేము పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ట్రైన్లో మూవీకి వెళ్ళామండి. ఎందుకంటే పిల్లలకి అలో లేదండి. అది దురంధర్ మూవీ నేమ్, హిందీ మూవీ అండి. ఆ మూవీ ఫుల్ ఆఫ్ ఫైట్స్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫైట్సే మూవీలో. మూవీ నుంచి వచ్చేసరికి 2 అయిందండి. మాకైతే 2:30 అయింది ఇంటికి వచ్చేసరికి. తర్వాత అందరం ఇంటికి వచ్చేసాము. మా పండగ అయితే ఇలా జరిగిందండి. వన్స్ అగైన్ అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.